ఇవ్వాలా? పప్పు అన్నం. ఓ సరే నీకు అదే ఇష్టం అవుతుందా? వేసా రైస్ పప్పాను వేసి పెట్టేది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో ఏంటో తెలిసిపోయి ఉంటుంది. అన్నీ కోసం బర్త్డే స్పెషల్ చికెన్ బిర్యానీ చేశాను. సో మీకు కూడా చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు బిర్యానీ ఫుల్ లెంత్ వీడియో పెట్టండి అని. సో అందుకోసమే ఈ వీడియో. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేశాను, వెళ్ళి ఈ వీడియో అయిపోయిన తర్వాత చూసేయండి. సో అన్నయ్య కూడా లేడు, మార్నింగే బయటికి వెళ్ళిపోయాడు అని నేను, వదిన అండ్ మా చిన్న తమ్ముడు కలిసి ఈ వీడియో స్టార్ట్ చేసాం. అండ్ మీరు కూడా అడిగారు కాబట్టి మీకు కూడా. అండ్ మా అన్నయ్య చికెన్ బిర్యానీ చేసి ఉంచు వచ్చే లోపల అన్నాడు, నేను చెయ్యను అండ్ నీకు పప్పన వండుతాను అని చెప్పి పంపించేశాను. సో పంపించేసిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ బిర్యానీలోకి కావాల్సింది సో ఆనియన్స్ చాప్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత బిర్యానీలోకి కావాల్సిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి మెయిన్ థింగ్స్ అవి కూడా చాప్ చేసి సైడ్ని పెట్టేసుకున్నాం. ఇప్పుడు చికెన్ని నీట్గా వాష్ చేసేసుకున్నాం 2 times అండ్ కడిగేసిన తర్వాత మ్యారినేట్కి రెడీగా చేసేసాం. మ్యారినేషన్లో ఉప్పు, కారం, అల్లం పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ వేపుకున్నాం కదా ఆ ఆయిల్లో కొంచెం 2 tablespoons అండ్ 3 to 4 tablespoons పెరుగు వేసుకుంటే, ఎంత పెరుగు వేసుకుంటే అంత మంచిగా చికెన్ మ్యారినేట్ అయితే చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ అంతే సూపర్గా వస్తుంది. సో మంచిగా కలిపేసుకున్నాము. కలుపుకుంటున్నప్పుడే టెంప్టింగ్గా ఉంది కదా, అవునా కదా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాస్ట్లో కొంచెం లెమన్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్, ఒక 1 hour పెట్టుకుంటే దమ్ బిర్యానీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో అంతలోకి రైస్ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేసి, సో అవి కొంచెం మ్యారినేట్ అయ్యే లోపల మా తమ్ముడు స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ అంట. సో ప్రిపేర్ చేస్తున్నాడు. నార్మల్ కర్రీ లాగే చేసేసాడు. సో కానీ తన హ్యాండ్స్తో చేశాడు కదా, అది బర్త్డే స్పెషల్. ఎవరికైనా మనం చేసింది కొంచెం స్పెషల్గానే ఉంటుంది కదా, మా తమ్ముడు చేసింది అయితే ఇంకా స్పెషల్. సో అలా చికెన్ కర్రీ కూడా ఫినిష్ చేసేసాం. అంతలోకి మంచిగా మ్యారినేట్ అయిపోయింది చికెన్ కూడా. చూడండి ఎంత చల్లగా ఉందో, కానీ బయట మాత్రం ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. బయట ఎంత వేడిగా ఉన్నా బిర్యానీ మాత్రం మిస్ అవ్వకూడదు. సో అందుకే 2 pans పెట్టేసుకున్నా. ఒక ప్యాన్లో ఏమో చికెన్ మ్యారినేట్ చేసుకుంది అది వేసి దమ్ చేయడానికి, ఇంకొకటేమో రైస్ బాయిల్ చేయడానికి. సో చికెన్ మ్యారినేట్ చేసేసుకుంది దీంట్లో పెట్టేసి క్యాప్ పెట్టేస్తే అదే వాటర్ వస్తుంది, చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి చికెన్ బాయిల్ అయిపోతుంది. అందులోకి మనం పక్కన పెట్టుకున్న రైస్ వాటర్లో దాల్చిన చెక్క, లవంగం, యాలక్కాయలు అన్ని మసాలా ఐటమ్స్ వేసేసి పుదీనా అండ్ పచ్చిమిర్చి. మనం ఇక్కడ కారం ఏమి వేయం కాబట్టి, సో మనకి స్పైసీ లెవెల్స్ ఎక్కువగా కావాలి అంటే ఒక 5 to 10 వరకు వేసుకోవచ్చు. స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ తింటారంటే 4 or 3 చాలు, సరిపోతుంది. తర్వాత ఉప్పు, అల్లం పేస్ట్ అండ్ లాస్ట్లో లెమన్ వేసుకోవాలి. లెమన్ ఎందుకు వేసుకున్నామంటే అన్నం అనేది విరిగిపోకుండా వస్తుంది. సో మన చికెన్లో వాటర్ ఆల్మోస్ట్ వచ్చేసి బాయిల్ కూడా అయిపోయింది, కొంచెమే ఉన్నాయి. ఈ గ్యాప్లో మనం స్టవ్ మీద దోశ ప్యాన్ వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ పెట్టుకొని ఆ కళాయి పెట్టుకుంటే చికెన్ అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. సో మంచిగా వస్తుంది దమ్ బిర్యానీ కూడా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ వేసుకున్నాం. ఒక 10 minutesలో మనకి ఒక 50% అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకుంటే ఒక 5 to 6 minutesలో రైస్ అనేది బాయిల్ అయిపోతుంది. అప్పుడు మనం జల్లెడతో ఇలా వాటర్ స్టెయిన్ చేసుకుంటూ చికెన్లో వేసుకున్నాం అనుకో, ఇంకా ఆ చికెన్కి వాటర్ అవసరం లేదు అండ్ రైస్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 60 to 70% బాయిల్ అవ్వాలి రైస్ మాత్రం. తర్వాత లేయర్గా నేను చికెన్ మసాలా ఇలా జల్లుతాను, అదే నా స్పెషల్ బిర్యానీలో. కొన్ని మందులు జల్లరు, సో నేను నా టైప్ అయితే ఇలా చేస్తాను. సో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఈ లేయర్లో వేసి మళ్ళీ రైస్ వేసి అండ్ మళ్ళీ చికెన్ మసాలా, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర జల్లుతాను. సో ఈ స్టైల్లో చేసుకుంటే మన బిర్యానీ మాత్రం సూపర్ ఉంటే సూపర్ వస్తుంది. డెఫినెట్గా మీరందరూ ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. లాస్ట్లో ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాము.
ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తుంది నెయ్యి. ఈ ఫ్లేవర్నెస్ బిర్యానీకి హైలైట్. లాస్ట్లో నెయ్యి ఇలా పైన ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే మన వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నా హ్యాపీనెస్ చూసారా నా ఫేస్లో. సో ఫైనల్లీ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మా అన్నయ్య వాయిస్ చూసేయండి. ఇంకా సరే అనియా, ఏం కావాలి నీకు? దమ్ బిర్యానీ వండుతారా అనుకున్నాను, మరి ఏముంటుంది ఇవ్వాలా? పప్పు అన్నం. ఓ షేట్, సరే నీకు అదే ఇష్టం అవుతుందా? వేసా రైస్ పప్పాను వేసి పెట్టండి. దీన్ని నువ్వేం స్పెషల్ చేసావు అన్నీ కోసం? చూడనియా దమ్ బిర్యానీయా? ఇలా లంచ్ కని కూర్చున్నప్పుడే మా వదిన చెప్పేసింది ఈరోజు నీకు దమ్ బిర్యానీ చేసేసాము అని. బట్ నా కోసం ఓపెన్ చేసినప్పుడు ఆ రియాక్షన్ కోసం వావ్ దమ్ బిర్యానీయా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొన్ని డైలాగులు వేసాడు. సో మా బిర్యానీ అయితే సూపర్గా ఉంది. అండ్ కామెడీ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆ రోజైతే దమ్ బిర్యానీ విత్ కోక్ అండ్ హిట్ మూవీతో అలా మా డే స్పెండ్ చేసాం. సో మీరు కనుక ఈ వీడియో చూసి లైక్ చేసేసి కమెంట్ చేసేయండి నచ్చితే. అండ్ అలాగే ఇంకేమేం వీడియోస్ కావాలో నా దగ్గర నుంచి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.